అడిగారు, అయ్యా అయ్యా గురువు గారు ఆశ్రమంలో ఆవు ఇలా మరణించే పొజిషన్లో ఉంది, మరణించే పరిస్థితిలో ఉంది, ఎలాగంటే అనగానే పరుగున ఉన్న బలంగా లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆవు యొక్క కడుపు వైపు చూసి ఆ తల పైన చెయ్యి తాకించాడు. వెంటనే ఆవు సుఖప్రసవం అయింది. ప్రాణాలతో ఉన్న శిశువు జననం జరిగింది, లేక పిల్ల పుట్టింది. గురువుగారు ఎందుకు ఆ ఆవును అలా ఎలా జరిగింది అంటే, ఇంత పెద్ద సంస్థానం ఉంది, ఇంత పెద్ద ఆశ్రమము, ఇంత తపస్సులు, ఇంత జపాలు, ఇంత నిష్ఠా గరిష్టతో మేము చేస్తున్న పూజలు ఎన్నో ఉన్నాయి, ఇన్ని జపాలు ఉన్నాయి, ఇంత దేశాన్ని రక్షిస్తున్నాం, ధర్మస్వరూపమైన సకల దేవతా స్వరూపమైన గోవును రక్షించుకోలేని మా తపస్సు ఎందుకు, మా జపాలు ఎందుకు, మా యొక్క ప్రార్థనలు ఎందుకు, మా యొక్క పూజలు ఎందుకు అని చెప్పేసి తన తపశ్శక్తిని ధారపోసి ఆవును జన్మింపజేసింది, దానికి ప్రసవింపజేసేట్టు చేసింది. అంటే ప్రతి జీవి పట్ల అంత కృతజ్ఞత భావంతో మనం ఉండాలి. వాళ్ళు గురువులు చూసుకుంటారంటే కాదు, మనం కూడా అదే విధానంలో ఉంటేనే లోకం సుభిక్షంగా ఉంటుంది. ప్రతి దాని విషయంలో కోడే కావచ్చు, మేక కావచ్చు, ప్రతి దాని విషయంలో అదే కృతజ్ఞత భావంతో ఉంటే అన్నిట్లో ఉన్నవాడు పరమాత్ముడే కదా, అంతే కదా. మాల వేసుకున్న వాళ్ళకు మాట చెప్తామంటూ, స్వామి స్వామిని వాళ్ళ పేరు పెట్టి పిలవద్దంటే, పేరు అని పిలిస్తే వ్యక్తి అని అర్థమవుతుంది, స్వామి అని పిలిస్తే ఎదుటి వారిలో కూడా భగవంతుడు ఉన్నారని అర్థమవుతుంది. అంటే ప్రతి వారిలోనూ భగవంతుని చూడగలిగితేనే దీక్షకు ఫలం. కానీ దీక్షలు వేస్తున్నారు, మొన్న చెప్పాను కదా, కంకణాలు కట్టుకుంటున్నారు, నిమజ్జనము అయ్యేంత వరకు ఉండాలంటే సరే ఉంచుకుంటున్నారు, కానీ ఆడ ఏ పాట పెడితే ఆ పాటకి ఎగురుతున్నారు. వీళ్ళు దీక్ష ఎందుకు, వాళ్ళు పెట్టే పాటకి ఎగరడం ఎందుకు? ఏ పాట పెడితే ఆ పాటే. భగవంతుడు పాట పెట్టినా పరవశించి నాట్యం చేయాలి, అది వేరు. సినిమా పాటలు పెట్టినా కూడా, ఏ పాట పెట్టినా వినడానికి కూడా కష్టంగా ఉన్న పాట పెట్టినా వేయగలమే. దీక్షలు ఎందుకు పడతారు? ఈసారి చాలా వరకు చాలా మండపాలు నేను దీక్ష కంకణం కట్టనని చెప్పాను. ప్రొద్దున లేచి వచ్చేసరికి మండపాల్లో ఓడవడం ఉండదు. వాళ్ళు వచ్చి అప్పుడే లేస్తుంటారు, పిల్లలు లేస్తుంటారు, ఎప్పుడో 8 గంటలకి లేస్తుంటారు. వాళ్ళు మేము బొంగలు పంతులు చెల్లురు అని చెప్పేసి తీసి పక్కన పెట్టేసి ఎవరిలో స్నానం చేసుకురారా అని చెప్పేసి కూర్చొని పెడతారు, పూజ చేపిస్తారు. చాలా మండపాల్లో జరుగుతున్న విషయం చూస్తున్నా. ఆల్రెడీ ఒకటి యూట్యూబ్లో వీడియో కూడా పెట్టాను. వాళ్ళకి అంత అశ్రద్ధ, ఎందుకంటే దీక్ష తీసుకున్న వాళ్ళు. మళ్ళీ దీక్ష తీసుకున్నప్పుడు సూర్యోదయం పిదపలు ఇవ్వాలి, శుభ్రం చేసుకోవాలి, దీపారాధన చేసుకోవాలి, దీప నైవేద్యం పెట్టుకొని స్వామివారి నామాన్ని జపం చేసుకుంటారో, స్వామివారి స్తోత్రం చేసుకుంటారో చేసుకొని వారి పనులు వారు చేసుకోవాలి. లేదు ఒంటిపూట భోజనం కాదు, పంతులు ప్రసాదం తినమన్నాడని చెప్పేసి ప్రసాదం భవన్లో ముందర పెట్టుకొని తినేసేయడం. ఆ భగవనాన్ని తీస్తారా? మళ్ళీ పొద్దున పూజలు, సాయంత్రం పూజ వరకు భగవనాన్ని ముంగట ఉంటాయి, సాయంత్రం పూజ పొద్దున పూజ దాకా ముందరనే ఉంటాయి. అట్లా ఉంది పరిస్థితి. నేను చూశాను కదా, నేను ప్రతి చోట్ల చెప్పి ఊరుకున్నాను. మనము మన ఇల్లుని ఎంత శుభ్రంగా పెట్టుకుని పొద్దున ఏమైనా పాసి పని చేసుకుని ఏమైనా పని చేసుకుంటామా? బయట వాకిలు ఉంచుకొని ముగ్గు పెట్టుకొని ఎట్లా చేసుకుంటామో, దేవుడి ఇల్లు ఇది, దేవుడి ఇల్లు. ఇంకా కొంతమంది అయితే దేవుడిని కదిలియక ముందే మంటపాలు తీసేస్తున్నారు. అది తీసేయండి. ఎందుకు? విగ్రహం తీయరాదు. ఎందుకు తీయరాదు? అంత పెద్ద గోరు పెట్టుకున్నారు. దేవుడు భుజం మీదకి ఎక్కి దండాలు వేసేంతగా, దేవుడు నెత్తి మీద ఎక్కి ఆ దండలు దించేటట్టుగా ఎందుకు ఎవరు పెట్టమన్నారు? పెద్ద పెద్దవి అడిగిండి ఆయన. భార్య విగ్రహాలు పెట్టి పూజ చేయమన్నాడా? ఇంత పసుపు ముద్దాడ పెట్టి దండం పెట్టి నాకు పూజ చేయమన్నాడు, ఒప్పుకుంటానన్నా. ఒప్పుకోనన్నాడా? ఎప్పుడైనా చెప్పండి వాళ్ళకి ఒప్పుకోనని చెప్పాడు. ఇప్పుడు ఇంత పెద్ద విగ్రహం పెట్టారు, ఓ పెద్ద మాల వేయాలంటే ఇద్దరు రావాలి, అటక్కులు తిరగాలి. చిన్నగా వేస్తే రోజొక్క మాల, రోజుకు 10 మాలలు నిండుగా వేసుకోవచ్చు. అది చిన్నగా కనపచ్చు, ఎంత నిండుగా నిండాడు, ఎందుకంటే చిన్నగా ఉన్నది, చక్కగా మాలలు వేసుకుంటున్నాం. మనకు అందుబాటులోనే పెట్టుకోవాలి, మనకు అనుకూలంగా ఉండాలి. దేవుణ్ణి చూస్తే ఆయన చూపు మన మీద ఉన్నట్టు ఉండాలి. ఆయన ఎక్కడో ఉన్నాడు, ఎన్నో చూడాలి. ఆయన పూర్తి రూపాన్ని చూడాలంటే అక్కడ దూరం చూస్తే కనబడతాడు రూపం. ఇక్కడ పూజ మీద కూర్చోడానికి సంపూర్ణ రూపం కనబడుతుందా? ఇక్కడ కూర్చుంటే తొండమే కనబడుతుంది, మీ శిరస్సు కనబడదు. అటుపక్క కూర్చుంటే ఆ పక్కన కనబడుతుంది, ఈ పక్క కనబడదు. కూర్చుంటే ఒక పూజలో కూర్చున్నప్పుడు భగవంతు స్వరూపం, నిండు స్వరూపం మొత్తం మనసు కనబడితే మనస్సు అక్కడ ఏకీకృతం అవుతుంది, అక్కడ నిలబడితే పూజలో మనసు ఉంటుంది. అయ్యో మేము పెద్ద పెట్టుకుందాం, మా పంతులకి ఇట్లా అంటాడు అనుకోవద్దు, చెప్తున్నా. ఎట్లా పెడితే ఫలం ఉంటుంది, ఎట్లా పెడితే బాగుంటుంది. అక్కడి ఖర్చు పెట్టే కంటే అక్కడ దాంట్లో పెట్టేవి స్వామి అలంకారంలో పెట్టేవి.
రోజు ఒక మాల తెచ్చుకోండి, పెట్టుకోండి. అష్టోత్తర పుష్పాలు పెట్టండి, 108 పువ్వులు. ఒకరోజు దుర్వాగ్యం గరిక పూజ పెట్టండి. ఒక రోజు బిల్వార్చన, అది పత్రి తీసుకురండి, ఏరుకురండి, పత్రి తెంపుకొచ్చి చక్కగా వేయండి. ఒకరోజు పుష్పార్చన పెట్టండి. ఒకరోజు మహానైవేద్యం. ఈసారి మహానైవేద్యాలు పెట్టలేదు, నైవేద్యాలు చేసుకురాలేదు ఈసారి. అన్ని రకాల నైవేద్యాలు రావాలి. రోజు ఒక ప్రత్యేకత పెట్టుకోవాలి. పూజ మీద కూర్చోనంటే ఎవరు సపరేట్ తెలియబంతులుగా పిల్లల్ని వాళ్ళు కూర్చోబెట్టి అనే పరిస్థితి రాకూడదు. ఈసారి వినబడదు, పోయినసారి వినవల్లే. అంటే ఆసక్తి తగ్గిందా, భగవంతుడు అంటే భక్తి తగ్గిందా నాకు అర్థం కాలే. మీరే 2-3 సార్లు పిల్లల్ని కూర్చోబెట్టి చేయాల్సి వచ్చింది. ఇదివరకు కూడా చెప్పాను, ఇలాంటి అశ్రద్ధ ఉన్న మండపాలు నేను వదిలిపెడుతూ వస్తున్నా అని చెప్పిన. మరి ఒక్కసారి చెప్తున్నాను, భగవంతుని పిలిచినప్పుడు ఆయనకు సాగరంగా మనం ఇంటికి వచ్చిన సుట్టబోయని వచ్చినంటే అప్పటికప్పుడు ఏమేమి తీసుకురావు అన్నీ తీసుకొచ్చి మర్యాద చేస్తాం. మరి భగవంతుడు స్థామాత్మ మర్యాద చేయకపోతే ఎలాగా? ఆ ఒక మర్యాదతో భగవంతుని కోసం చూసుకోండి. భాను సంతతి శివదూతి శివారాధ్య శివమూర్తి అప్రమేయ సుప్రకాశ మనోవాచమగోచర చిచ్చక్తి చేతనారూప జలశక్తి జలాత్మిక గాయత్రీ వ్యాపృతి సంధ్యా ద్విజబంధన సేవిత తత్వాసన తత్వమయే పంచకోశాంతరస్థిత నిస్సీమ మహిమా నిత్య యవ్వనామదశ